నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు నాయన, స్తోత్రాలు తండ్రి. ప్రభా, గతించిన దినమంతట కూడా ఆయన తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి సంరక్షించి భద్రపరిచావు ప్రభా. ఈ పునరుద్ధాన దినమందు నీ సన్నిధానమును చేరిన ఆయన నిన్ను స్తుతించే గొప్ప ధన్యతను మాకు ఇచ్చావు ప్రభా. ఇదిగో నాయనా, నీ సన్నిధిలో అడుగు పెట్టడానికి ఏమాత్రం వాళ్ళు అర్హత లేదు ప్రభా. ఇదిగో కేవలము నీ కృపను బట్టి ప్రభా మేము మీ సన్నిధిలో ఉండగలుగుతూ ఉన్నాం. ఇదిగో ఈరోజు నాయనా తండ్రి, పరిశుద్ధమైనటువంటి మీ మందిరంలో మేము అడుగు పెడుతున్నామంటే మాటలు నాయన మీరు మాకు వినిపించండి, మీరే మాతో మాట్లాడమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనను సమర్పిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియరా, చాలా సంతోషము. మరి చక్కటి వాతావరణంలో మనం అందరం ఉన్నాము. సమయంలో శ్రద్ధగా మనము దేవుని యొక్క వాక్యాన్ని విందాము. అందరూ కూడా మరి వాక్యాన్ని వింటున్నప్పుడు వాక్యం మీద దృష్టి నిలపాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. సెల్ ఫోన్ ఇస్తున్న టైం చూసుకోండి. ప్రియరా, ఈ లోకంలో మన జీవనాన్ని మనము కొనసాగిస్తూ ఉన్నప్పుడు ప్రారంభంలో మన స్థితి ఎలా ఉందో ముగింపు మన స్థితి అలా ఉండదు. ప్రారంభంలో మన స్థితి మన యొక్క పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా, ప్రారంభంలో మన కుటుంబంలో కొన్ని సమస్యలున్నా, ప్రారంభంలో మన పరిస్థితి ఆర్థికంగా మంచిగా లేకపోయినా, మొదట్లో ప్రియరా మన జీవితం సరి అయినటువంటి మార్గంలో నడవలేకపోయినా, ముగింపులో లేదా కొంతకాలం తర్వాత మన జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. కష్టపడో, సంపాదించో, తెలివితేటలు ఉపయోగించో, మొత్తం మీద ప్రియరా మన పరిస్థితులు మారుతూ ఉంటాయి. చాలామంది ఉండడానికి ఇల్లు, సరి అయినటువంటి గృహము లేనటువంటి పరిస్థితిను అనుభవిస్తూ ఉంటారు. చాలామంది 3 పూట్ల తినడానికి సరి అయినటువంటి పరిస్థితి లేనటువంటి స్థితిలో ఉండి ఉంటారు. మాకు తెలుసు ప్రియరా, మేము ఇల్లు లేకుండా చాలా సంవత్సరాలు రోడ్డు మీద గడిపాం. 3 పూట్ల తినడానికి తిండి ఉండేది కాదు, అన్నం పెట్టేవారు లేరు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి నా జీవితంలో నాకు తెలుసు, నాకు అనుభవం ఉంది. నేనే కాదు, చాలామంది జీవితాల్లో ఇటువంటి అనుభవం ఉంటుంది. ఇల్లు లేని పరిస్థితి. ఇప్పుడు ఇందాక సాక్ష్యం చెప్పారు, మేము ఇంట్లోకి వెళ్ళబోతున్నామని. మేము చిన్నప్పుడు చదువుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక పాక వర్షం వస్తే పాక మొత్తం మునిగిపోయేది, నడుము లోతు వచ్చేసేది. ప్రారంభ స్థితి అది. ఇప్పుడు వారి స్థితి ఒక మంచి బిల్డింగ్ కట్టుకున్నారు. వాళ్ళే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రారంభంలో మన స్థితి అంతంత మాత్రంగా ఉన్నా, రానున్న కొంతకాలం తరువాత మన పరిస్థితులు ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రారంభంలో మనకు సరైనటువంటి వస్త్రాలు లేకపోయినా, ప్రారంభంలో సరైనటువంటి ఆహారం మనం తినలేకపోయినా, రాను 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 మన ఆహారంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. మనం ధరించేటువంటి వస్త్రాలలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మనం జీవించేటువంటి నివాసంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రియరా, ఈరోజు మన అందరి పరిస్థితి మన స్థితిని తగ్గట్టుగా మనకు బాగానే ఉంది. ఇంకా చాలామంది పరిస్థితి ఇంకా దయాహీనంగానే ఉంది, దయాహీనంగా చాలా భయంకరంగా ఉంది. మేము మొన్న 23వ తారీఖున హైదరాబాద్ వెళ్ళినప్పుడు ప్రియరా, చాలామంది ఆ రైల్వే స్టేషన్లో దిక్కుతోచని స్థితిలో ఉన్నవారు ఉన్నారు. అక్కడే మూటలు కట్టుకొని ఆ బ్రిడ్జిల కింద పడుకునేవారు, చాలామంది రైల్వే స్టేషన్లో పడుకునేవారు. ఆ ట్రైన్లో ఎవరైనా సహాయం చేయండి అడుగుకునేటువంటి ఎంతోమందిని నేను చూశాను. ప్రియరా, ముగింపు వరకు వారి జీవితం అలా ఉండకపోవచ్చు, మారొచ్చు కదా. నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనము ప్రారంభ స్థితి అంతంత మాత్రంగా ఉన్నా, మన ప్రారంభ స్థితిలో భయంకరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నా,
మన ప్రారంభ స్థితిలో మనకు పరిపూర్ణమైనటువంటి స్వాతంత్ర్యము మనకు లేకపోయినా రాను 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 మన జీవితంలో పరిపూర్ణమైన స్వాతంత్రం వచ్చింది. ఏంటి, కష్టపడుకుంటున్నాం, సంపాదించుకుంటున్నాం, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తున్నాం, ఏది కావాలంటే అది తింటున్నాం, ఏంటి మంచి ఇల్లు కట్టుకుంటున్నాం, మనకు అన్ని సౌకర్యాలు మనము సమకూర్చుకుంటున్నాం. మన జీవితంలో ప్రియరా ఈ మార్పులను బట్టి మార్పులతో పాటు బుద్ధులు కూడా మారిపోతున్నాయి. కొంతమందికి పరిస్థితులతో పాటు ప్రియరా గుణం మారిపోతుంది. పరిస్థితులతో పాటు కొంతమందికి ప్రియరా ఆ పాత జీవితం మర్చిపోతున్నారు. పరిస్థితులతో పాటు గతాన్ని మర్చిపోతున్నారు. పరిస్థితులతో పాటు ప్రియరా చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా, నేను ఒకప్పుడు ఇల్లు లేనివాడినే కదా, నేను ఒకప్పుడు 3 పూట్ల తిండి లేనివాడినే కదా అని ఆలోచన లేకుండా ఎదుటివారిని ప్రియరా అవమానించడము, ఎదుటివారిని తక్కువగా చూసి మాట్లాడటము, గర్వంగా మాట్లాడటము, గర్వంగా ప్రవర్తించడము, అటువంటి మార్పులు కొంతమందిలో కనబడుతూ ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ప్రియరా కొంతమంది వ్యక్తులు మనకు దేవుడు కొంతమంది వ్యక్తుల గురించి రాయించాడు. వారి జీవితం గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు, వారి జీవితం గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, వారి జీవితం ప్రియరా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. దేవుడు వారిని అలా విడిచిపెట్టలేదు. దేవుడు వారిని ఉన్నతంగా ఆశీర్వదించాడు, ఉన్నతంగా దీవించాడు. ఉన్నతంగా వారు ఆశీర్వదించబడ్డారని వారు ప్రారంభ స్థితిని మర్చిపోలేదు. ఆ యొక్క మునుపటి స్థితిని మర్చిపోలేదు. ప్రియరా మీ అందరికీ ఒక వ్యక్తి నేను జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథము 86వ అధ్యాయము. కీర్తన గ్రంథము 86వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. యెహోవా, నేను దీనుడను, దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఈ మాట భక్తుడైనటువంటి దావీదు రాస్తున్నటువంటి మాట. ఇతడు కేవలము భక్తుడు మాత్రమే కాదు, ఇతడు ఎవరో తెలుసా, ఒక మహారాజు, ఇజ్రాయేలీలకు రాజు. ప్రియులరా, ఒక రాజు స్థానంలో ఉన్నాడు, ఒక ఉన్నతమైనటువంటి అధికారంలో ఉన్నాడు. ఒక రాజ్యానికే రాజు అయినా, ఒక ఇంటికి అధిపతి కాదు, ఒక ప్రాంతానికి నాయకుడు కాదు, ఒక గ్రామానికి నాయకుడు కాదు, ఆయన ఒక దేశానికే ప్రియరా, దేశానికే రాజు. రాజు స్థానంలో ఉన్నాడు ఆయన, రాజు స్థితిలో ఉన్నాడు ఆయన. ఆయన ఏమంటున్నాడు తెలుసా, యెహోవా, నేను దీనుడను ప్రభువా, నేను దరిద్రుడను. ఒక రాజరికంలో ఉండి సింహాసాన్ని అధిష్ఠించినటువంటి ఒక రాజు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఎంతగా తగ్గించుకుంటున్నాడు చూస్తున్నారా. ప్రభువా, నేను దీనుడును ప్రభువా, నేను అభాగ్యుడును ప్రభువా. దీనుడు అనగా అర్థం ఏంటో తెలుసా, యోగ్యత లేనివాడు అని. నేను యోగ్యత లేనివాడును ప్రభువా, నేను దీనుడను. ఇక పక్కన అంటాడు తర్వాత వచనంలో తర్వాత మాట, నేను దరిద్రుడను ప్రభువా. ఒక రాజు స్థానంలో ఉండి అనేక మందిని పరిపాలిస్తున్నటువంటి ఒక మంచి ఉన్నతమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి ఒక మహా వ్యక్తి ఎంత తగ్గించుకుంటున్నాడో చూస్తున్నారా. వేరా ప్రారంభంలో ఆయన పరిస్థితి ఏంటో తెలుసా, ఆయన గొర్రెలు కాసుకునేవాడండి. గొర్రెలు కాసుకునేవాడు. ఒక కుటుంబం ఉన్నతమైన కుటుంబమే అయినప్పటికీ తండ్రి తనకి ఏ పని అప్పగించాడు తెలుసా, రే నువ్వెందుకు పనికి రావురా, నువ్వెందుకు పనికి రావు, ఇదిగో నీ బ్రతికేంటో తెలుసా, ఆ గొర్రెలు కాసుకోరా, ఆ గొర్రెలు కాసుకో, అంతే నీ బ్రతుకు. ఇదిగో నాకు 7 కొడుకులు ఉన్నారు, వారు బలశూరులు, వారు బలవంతులు రా, వారు యుద్ధానికి వెళ్తారు, యుద్ధం చేస్తారు. నీవు బలహీనులవు, గొర్రెలు కాసుకొని పని అని కుటుంబంలో విలువలేని వ్యక్తి ప్రియరా దావీదు. దావీదు చిన్నవాడే, కానీ కుటుంబంలో విలువ లేదు, కుటుంబంలో గౌరవం లేదు, కుటుంబంలో మంచి స్థితి లేదు. యెషయా గారు తన కుమారులు పెద్ద కుమారులను చూసి బలశూరులు, యుద్ధవీరులు, యుద్ధశూరులు అని మురిసిపోతూ ఉన్నాడేమో, ఒకవేళ నాకైతే తెలియదు. కానీ
అండి దావీదు గారిని ఎలాంటి పనికి అప్పగించాడు తెలుసా? గొర్రెలు కాసుకోరాని పని. నీ బ్రతుకు గొర్రెలు కాసుకో అన్నాడు. కానీ దేవుడు ప్రియరా దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు, దావీదుని ఎన్నుకున్నాడు. దావీదు, నువ్వు కాయవలసింది గొర్రెలను కాదు, నా ప్రజలను నువ్వు కాయాలి. నువ్వు నడిపించవలసింది గొర్రెలను కాదు, నా ప్రజలు నడిపించాలి. గొర్రెల పట్ల ఇంత బాధ్యత కలిగి ఉన్నావే, గొర్రెల పట్ల ఎంత నువ్వు బాధ్యతగా నడుచుకుంటున్నావే, నా ప్రజల పట్ల ఇంకెంత బాధ్యతగా నువ్వు ఉంటావు, ఇంకెంత జాగ్రత్తగా ఉంటావు. కనుక నీవు గొర్రెలు కాసుకోవద్దు, నా ప్రజలను కాయాలి, నా ప్రజలు నడిపించాలని ఒక ఉన్నతమైనటువంటి స్థితినిచ్చాడు దేవుడు. ఉన్నతమైనటువంటి స్థితినిచ్చాడని దావీదు వెర్రవీగాడా? దావీదు గర్వాంధుడై మాట్లాడా? దావీదు అహంకారంతో మాట్లాడా? ప్రియరా, నేను రాజరికంలో ఉన్నాను, నేను సింహాసనాన్ని అధిష్ఠించాను, నేను సింహాసనం మీద కూర్చున్నాను, నేను రాజుని అని ఎప్పుడూ కూడా దావీదు గర్వాంధుడిగా మాట్లాడలేదు. ప్రియరా, దావీదు తన్ను తాను తగ్గించుకుంటూనే ఉన్నాడు. మీరు కీర్తన గ్రంథం అంతా మీరు చదవండి, ప్రతి వచనంలో ప్రతి సందర్భంలో ప్రియరా దావీదు రాసిన కీర్తనలన్నిటిలో కూడా దావీదు తన్ను తను ఎంతగా తగ్గించుకున్నాడో, నేను దీనుడును ప్రవ్వా, నేను దరిద్రుడును ప్రవ్వా, పనికిరాని వాడును ప్రవ్వా అని ఎన్నో వచనాలు మనకు ప్రియరా ఈ యొక్క కీర్తన గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటాయి. దేవా, ఇదిగో నా ప్రార్థన ఆలకించు ప్రభువా, దీనుడనైన నా ప్రార్థన అంగీకరించు ప్రభువా అని, నా ప్రార్థనకు చెవియొగ్గు ప్రభువా అని ఆయన అనేకమైనటువంటి ప్రియరా రాసినటువంటి కీర్తనలో ఆయన గుణాన్ని తెలియజేస్తూ ఉన్నాడు, ఆయన క్యారెక్టర్ని తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి స్థితి మనకు ఉండాలని కదా దేవుడు మాట రాయించాడు. దావీదు గురించి ఎందుకు ఈ మాటలు మనం చదువుతున్నామంటే, మన జీవితంలో కూడా ఏముండాలో తెలుసా? దీనత్వం ఉండాలి. ఒకవేళ నువ్వు గొప్ప స్థితిలో ఉండొచ్చు, నువ్వు మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో నువ్వు ఉండొచ్చు, కానీ మనము దేవుని ఎరిగినటువంటి ప్రజలముగా, దేవుని ఆరాధిస్తున్నటువంటి వారముగా మనలను మనము తగ్గించుకొని మనము జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక సందర్భాన్ని చదువుదాం. ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. ప్రియర్ అంటాడు, ధూళియు బూడిదయునైనా నేను ప్రభువుతో మాట్లాడడానికి తెగిస్తున్నాను. ప్రభువుతో మాట్లాడడానికి భయపడుతున్నాడు కదా అబ్రహాం గారు ప్రియ, ప్రభువుతో మాట్లాడడానికి ఆయన భయపడుతున్నాడు. ఆయన ఏమన్నా తెలుసా? ఇదిగో నేను ధూళి వంటి వాడను ప్రభువా, నేను మంటి వంటి వాడను ప్రభువా, ఇదిగో నేను బూడిది వంటి వాడనైనా నేను నేను నీతో మాట్లాడుతున్నాను తండ్రి అని ప్రభువుతో మాట్లాడుతున్నప్పుడు అబ్రహాం గారు ఎంతగా తన్ను తాను తగ్గించుకున్నాడో చూస్తున్నారా? అబ్రహాం గారు ప్రపంచంలో అబ్రహాం గారికి కలిగినటువంటి ధనం ఇప్పటికీ కూడా ఎవరికీ లేదటండి. ఒకవేళ అప్పుడున్నటువంటి లెక్కల ప్రకారంగా మనం ఆలోచించి చేస్తే ఇప్పటికీ కూడా అబ్రహాముతో సరితూగగలిగిన వారు ఎవ్వరూ లేరంటే అబ్రహాం గారు ఎంత ధనవంతుడో, ఎంత ఐశ్వర్యవంతుడో ఒకసారి ఆలోచించండి. అబ్రహాం గారు ప్రియరా స్థితి చాలా గొప్పది. అబ్రహాం గారు ఎంతో ఐశ్వర్యవంతుడు, ఎంతో ధనవంతుడు. అబ్రహాము 10 మంది బిల్ గేట్స్ కలిపినా కూడా ఒక అబ్రహాముతో సరితూగలేరటండి. అంత గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి అబ్రహాం గారు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, నేను ధూళి వంటిని వాడను ప్రభువా, నేను మంటి వంటి వాడను ప్రభువా. మనకు 10th క్లాసులో మంచి మార్కులు వస్తే చాలు, కాలర్ ఇలా ఎగరేస్తాం. 10th క్లాసులో మంచి మార్కులు వస్తే చాలు, ఒకరోజు మన జీతం 1000 రూపాయలు ఉంటే చాలు, ఇంకెవరిని పట్టుకోం మనం. ఒకవేళ కనుక అదృష్టం కలిసి వచ్చి దేవుని కృప వల్ల 2000 రూపాయలు సంపాదించామనుకోండి, ఆ రోజు కనుక ఇక మనంత పోటుగాడు లేడంటాం మనం. ప్రియరా, మనకి వెళ్ళిన చోటంతా మనకు మేలు జరిగింది అనుకోండి, అబ్బో నా అంత గొప్పోడు లేడు భూమి మీద
అందుకే ప్రియులు అక్కడక్కడ మనకి ఏం ఏర్పడుతుంది తెలుసా? మన ప్రయాణంలో మనకు ముళ్ళు ఏర్పడతాయి, గుంటలు ఏర్పడతాయి, ఏంటి రాళ్ళు ఏర్పడుతూ ఉంటాయి. దేవుడు ఎందుకు మనకు చక్కటి మంచి మంచి ఆహ్, రోడ్డుని మనకి ఎందుకు ఇవ్వాలో తెలుసా? సాఫీగా మన జీవితం ఎందుకు సాగిపోవట్లేదు తెలుసా? ఒకవేళ మన జీవితం సాఫీగా సాగిందనుకోండి, ఇక మనం ఎవ్వరిని లెక్క చెయ్యం. మన జీవితంలో ఏవండి ఎన్నో ప్రమాదాలు ఎదురవుతూ ఉంటాయి. అక్కడక్కడ గుంటలు, రాళ్ళు, ముళ్ళులు ఎన్నో తగులుతూ ఉంటాయి. ఎందుకో తెలుసా? మన స్థితి మనకు జ్ఞాపకం ఉండాలని. ఏంటి చూడండి, అప్పుడప్పుడు కొన్ని హైవే రోడ్లలో మనం చూస్తూ ఉంటాం. ఎలా నడుపుతారమ్మా బళ్ళు? మామూలు నడపరు. 120, 120, 140. ఒకసారి మేము కారులో మేము పాస్టర్ గారితో కారులో గుడివాడ వెళ్ళానండి. కార్ డ్రైవింగ్ నేనే చేస్తున్నాను. నేను చేస్తుంటే అప్పటి వరకు మన ప్రాంతంలో కాకినాడలో తిరిగాం కారు మీద. కాకినాడలో చిన్న చిన్న వీధులు ట్రాఫిక్ ఎక్కువగా తిరుగుతూ ఉన్నాను. తర్వాత ప్రియరా రావులపాలెం దాటిన తర్వాత అక్కడ మేము హైవే ఎక్కాం. హైవే ఎక్కిన తర్వాత 60, 70 వెళ్ళాలనిపించట్లేదు బండి. 100, 90 వెళ్ళాలనిపిస్తుంది. మొత్తం మీద ఒకసారి ట్రై చేశాను. 90 వరకు బండి వెళ్తుంది. అమ్మో! ఇక నాకు భయమేసింది. బాబోయ్! ఇంతకు మించి స్పీడ్ వెళ్ళకూడదు అని. వెంటనే నేను నా స్పీడ్ ఏంటంటే 80 కారు కాబట్టి, బండి అయితే ఇక 40. నా స్పీడ్ 40, 50 అంతకు మించి ఎక్కువ వెళ్ళను. కారు మీద అలా వెళ్తున్నాను. ప్రియులారా, మళ్ళీ అటు నుంచి వచ్చినప్పుడు కూడా ఒకసారి ట్రై చేశాను. మధ్యలో ఒకసారి 100 వరకు వెళ్ళాను. ఇంకా అక్కడికి ఆఫ్ చేసేసాను. ఇంకా మధ్య డౌన్ అయిపోయాను. మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు చూస్తే మతిపోయిందండి. ఒక్క కారు కూడా ఒకవేళ ఎవరినైనా ఆపండినంటే ఇక్కడ బ్రేక్ అయితే ఎక్కడో ఆగుద్దండి. అంత ఫాస్ట్ వెళ్ళిపోతున్నాయి. కళ్ళు తిరుగుతున్నాయి. మామూలుగా వెళ్ళట్లేదు వాళ్ళు. చాలా వేగంగా వెళ్తున్నారు. చాలా స్పీడ్గా వెళ్తున్నారు. నేను చెప్పాను, సార్ హైదరాబాద్లో అన్నీ ఫాస్ట్గా పనిచేస్తాయండి అని అడిగాను. అన్నీ ఫాస్ట్గా పనిచేస్తాయండి. టైం ఒకటే కరెక్ట్గా పనిచేస్తుంది అక్కడ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంతా ఫాస్టే. అంత టెక్నాలజీ. చిన్న చిన్న పిల్లలు కూడా టెక్నాలజీగా ఆలోచిస్తారు, టెక్నాలజీగా మాట్లాడతారు. వాళ్ళు మార్పుల్లో క్రియల్లో చేష్టలు అంతా ఫాస్ట్. టైం ఒక్కటేనంటే కరెక్ట్గా పనిచేస్తుంది అక్కడ ప్రజలంతా కూడా ఫాస్ట్గా పనిచేస్తారు. చార్మినార్ వెళ్ళామండి. చార్మినార్ వెళ్ళిన తర్వాత ఎవరు కుదురుగా ఉండట్లేదు. ఇక ఈగలు ఎలా ఉంటాయో ఈగలు ఇంకా అక్కడక్కడ మనం చూస్తుంటాం కదా. అంత భయంకరంగా ప్రజలు ఇంకా ఒక్కసారి మనిషి ఇలా పక్కకి ఇలా కనిపించలేదంటే మనకి ఇంకా మనిషిని పట్టుకోలేమండి. అంత జనం అంతా అలాగున్నారు. అక్కడ జరుగుతున్నదంతా చాలా ఫాస్ట్, స్పీడ్ అనమాట. స్పీడ్ ఎక్కువ. నేను అంటాను, మనిషికి స్పీడ్ పనిచేయదు. అందుకే అక్కడక్కడ కొంతమంది ఏం చేస్తారు తెలుసా? స్పీడ్ బ్రేకర్లు వేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్పీడ్ ఎక్కువైపోయింది అనుకోండి, ఎక్కడో దిక్కలా యాక్సిడెంట్ జరుగుద్ది. మనకి యాక్సిడెంట్ జరగకూడదనే అక్కడక్కడ దేవుడు మన జీవితానికి స్పీడ్ బ్రేకర్లు వేస్తాడండి. అబ్రహాము గారు ఎంతో గొప్ప ధనవంతుడై ఉండి కూడా, ఎంతో గొప్ప ఐశ్వర్యవంతుడై ఉండి కూడా అతను ఎంత తగ్గించుకుంటున్నాడో చూస్తున్నారా? ఒకరోజు ఒక యవనస్తుడికి మంచి జాబ్ వచ్చిందండి. మంచి జాబ్ వచ్చింది, బాగా చదువుకున్నాడు. అబ్బో ఇక మారుమురోగిపోతున్నాడు. ఇక ఎక్కడ చూసినా మనవాడు పేరే. బాగా చదువుతున్నాడండి, మంచి టాలెంట్ పర్సన్ అండి అని అందరూ పొగుడుతూ ఉన్నారు. బాగా చదువుకుంటున్నాడు. మంచి ఉద్యోగం వచ్చింది, మంచి శాలరీ వస్తుంది, మంచి బిల్డింగ్ కట్టుకున్నాడు, కారు కొనుక్కున్నాడు, అంతా బాగానే ఉంది. బుట్టలో పడ్డాడు. ఒక మాయిల మరాఠీ బుట్టలో పడిపోయాడు. మాయిల మరాఠీ బుట్టలో పడిపోయి, మాయిలు బకీర్ అంటారు కదా. సొలొమోను గారిని పడగొట్టింది కదా. ఏం చేసిందంటే సొలొమోను గారిని తొడ మీద పడుకోబెట్టి లాలన చేస్తుందట. తనకున్న బలాన్నంతా దుర్వినియోగం చేసేలా చేసింది. బాగా చదువుకున్నాడు, మంచి టాలెంట్ పర్సన్, జ్ఞానవంతుడు, మంచి మార్కులు వచ్చాయి, పేపర్లకు ఎక్కేశాడు. మంచి ఉద్యోగం వచ్చింది, మంచి శాలరీ, ఇల్లు కట్టుకున్నాడు, మంచి బిజినెస్ చేస్తున్నాడు, కారు కొనుక్కున్నాడు, ఉన్నతంగా జరుగుతుంది జీవితం అనుకున్నాడు. నాకు ఎదురు లేదు తిరిగి లేదు అనుకున్నాడు. పడ్డాడు బుట్టలో. జీవితం సంకనాకు పోయింది ప్రియరా. ఇక మరలా పైకి తేలికోట్లేదట. విర్రవీగాడు. జ్ఞానం ఉంది కదా అని విర్రవీగాడు.
తెలివితేటలు ఉన్నాయి. అమ్మో, నాకు నాకు మించినటువంటి పోటుగాడు లేడనుకున్నాడు. చూస్తే మార్కులు ఆకాశాన్ని అంటేసాయి. ఏంటి, ఎవరు చూసినా పొగుడుతున్నారు. అమ్మో, మామూలుడు కాదండి, చాలా టాలెంట్ పర్సన్ అండి, మార్కులు మామూలుగా రాలేదండి. చూసారు మీరు, పేపర్ చూసారమ్మా? 600కి 599 మార్కులు వచ్చాయట. ఏలూరు జిల్లాలో, ఏలూరు ప్రాంతంలో ఒక సహోదరికి ఏంటి 599 మార్కులు వచ్చాయంట. ఒక్క మార్కు తగ్గిందట, అది కూడా హిందీలో. ఏంటి, పేపర్లో, టీవీల్లో ఆవిడ ఫోటోలే, ఆవిడ గురించే. ఇంకొక అమ్మాయికి 566 మార్కులు వచ్చాయంట. రోజుకి 3 రోజులే స్కూల్కి వెళ్ళేదట. ఏంటి, రోజుకి 3 రోజులు స్కూల్కి వెళ్తే స్కూల్లో రానిస్తారా? చూడండి ఎంత అన్యాయం, ఎంత ఎలా రాస్తున్నారో. రోజుకి 3 రోజులే స్కూల్కి వెళ్ళేదండి, అయినా 566 మార్కులు వచ్చేసి అని చెప్తున్నారు. ఏంటి, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది బుట్టలో పడిపోయారండి. నాకు ఎదురు లేదు, తిరిగి లేదు, నా జీవితం సాఫీగా సాగిపోతుంది, నేను వేటకి వెళ్తే చాలు ఇంకా లక్షల్లో వచ్చేస్తుంది, నాకు అడిగెడితే చాలు తిరిగి లేదు అనుకుంటున్నారు కొంతమంది. ప్రియుడా, దేవుడు ఎక్కడో ఒక చోట ఒక ఫుల్ స్టాప్ పెడతాడు. ఏంటి, అబ్రహాము గారు అంత ఐశ్వర్యవంతుడయ్యిండు కూడా ఎందుకు తగ్గించుకుంటున్నాడు తెలుసా? మనిషికి ఉండవలసింది తగ్గింపు జీవితం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తగ్గింపు జీవితం లేకపోతే ఏంటి, మన జీవితంలో ప్రియరా ఏంటి, కుదురుండదు, మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, శాంతి ఉండదు, అన్నీ కోల్పోతాం, అన్నీ పోగొట్టుకుంటాం. మనం ఎప్పటికప్పుడు తగ్గించుకోవాలి. కొంతమందికి ఏంటి, వాక్యం వింటున్నప్పుడు కూడా ఏంటి తగ్గింపుతనం ఉండదండి. తగ్గింపుతో వాక్యం వినాలి, భయంతో వాక్యం వినాలి ఉండదు కొంతమందికి ప్రియారా. అందుకే వారి హృదయంలో వాక్యం ఉండదు, వారి జీవితంలో భయంకర పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అయ్యా, ఇంతవరకు వాక్యం విన్నావు కదా, ఏది నీ హృదయంలో వాక్యం అంటే? ఎక్కడైనానండి వాక్యం, ఎవడంటాడండి వాక్యం, మాకెందుకండి వాక్యం? వాక్యం విని ఎవరు కదువైపోయారండి ఈరోజు. హృదయపూర్వకంగా వాక్యం వింటే ఆ వాక్యం నీలో క్రియ చేస్తుంది, నీలో ప్రియరా దేవుడు కార్యం చేస్తాడు ఆ వాక్యం ద్వారా. వాక్యం వినాలి. హైదరాబాదు ఏంటి, చాలా మనం చెప్పుకుంటాం కదండి, హైదరాబాదులో ఉన్న వాళ్ళు నేను చూశానండి. మొన్న 2 రోజులు, తర్వాత మన 3 రోజులు, 5 రోజులు గడిపాను కదా, ఎక్కడైనా ఒక సువార్త కూడా కనిపించేదని చూసేవాడిని, ఎక్కడా కూడా కనిపించేది కాదు. ఎక్కడైనా ఒక ఏదైనా ప్రార్థన కనపడుతుంది, ఎక్కడ ఒక ప్రార్థన కనిపించేది కాదు. ఆదివారమే తెరుస్తాయంట చర్చిలు, అక్కడ ఆదివారమే తెరవబడతాయి మందిరాలు. ఇక మిగిలిన రోజుల్లో మందిరాలు తెరవబడవు, దేవునితో సంబంధం లేదు. ఏంటి, మన ప్రాంతాల్లో ఏంటి, ఎక్కడ చూసినా, కాకినాడలో మీరు ఎక్కడ చూసినా ఏదో ఒక మూల రోజుకి 10 మీటింగ్లను జరుగుతాయండి రోజుకి. అవి ఆదరణ కూడుకులో, పుట్టినరోజు కూడికలో, కృతజ్ఞత కూడుకులో, స్త్రీల కూడుకులో, ఉపవాసకులు, ఏదో ఒక మూల జరుగుతూనే ఉంటాయి. ప్రియరా, ఎప్పుడు కూడా మనం వాక్యంతో కనెక్ట్ అయ్యండి. వాక్యంతో ఉంటే తగ్గింపు జీవితం, తగ్గింపు కలిగి ఉంటాం ప్రియరా. చాలామంది అంటారు కదా, ఈ యొక్క ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరినైనా అడ్రస్ అడిగితే చాలండి, చాలా ఈజీగా చెప్తారండి అని ఒక నానుడు ఉందండి మన ప్రాంతాల గురించి, ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల గురించి. మేము హైదరాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఏంటి, 1వ నెంబర్ ప్లాట్ఫామ్ ఎక్కడ అంటే ఎవడో చెప్పట్లేదు. నాకు భయం వేసేస్తుంది, నాకు ఏంట్రా బాబు, ఎప్పుడు ఇంత పెద్ద రైల్వే స్టేషన్లో చూడలేదు. ఇప్పుడు 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అప్పటికి ఆటో డ్రైవర్కి మరీ చెప్పారు, 1వ నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గరే దింపండి వీళ్ళని అని 10 సార్లు నొక్కి చెప్పారండి ఆటో డ్రైవర్కి. ఆటో డ్రైవర్ మమ్మల్ని మోసం చేసేసి ఏంటి, 1వ నెంబర్ ప్లాట్ఫామ్ అటువైపు ఉంటే ఇటువైపు దింపాడు. ఇక 1వ నెంబర్ ప్లాట్ఫామ్ ఎక్కడుందో మాకు తెలియట్లేదు, ఎవరిని అడిగినా ఎవరో చెప్పట్లేదు, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. టైం చూసే 9 అయిపోయింది, ఎవరు సమాధానం చెప్పట్లేదండి. ఆఖరికి ఒక పోలీస్ ఆయన చెప్పాడు, ఏమండి చక్కగా మేము అప్పుడు అక్కడికి వచ్చాం, మొత్తం మీద అటు ఇటు డౌట్గా వచ్చాం. ఏమండి, తగ్గింపు జీవితం ఉండాలి. గర్వం కొంతమందికి, అహంకారం, ఇతరులతో మాట్లాడడానికి ఇష్టపడరు, ఇతరులతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడరు. చక్కగా దేవుని విషయాలు మాట్లాడదాం, దేవుని గురించి చర్చిద్దాం అని ఆలోచనలు ఉండవు. ఏమండి, కొంతమందికి ఉద్యోగం వస్తే పట్టుకోలేం. ప్రియరా, అబ్రహాం గారి కన్నా గొప్పవాళ్ళమా మనం ఏమైనా? అబ్రహాము అంత గొప్ప స్థితిలో ఉండి కూడా ఎంతగా తగ్గించుకుంటున్నాడు చూడండి. మరొక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండం 4వ అధ్యాయము, 10వ వచనం.
చదవండి. నేను మాట నేర్పరని కాను, నోటి మాంద్యము నాలిక మాంద్యము కలవాడను. ప్రియులరా, ఇక్కడ దేవుడు మోషేతో, మోషే నువ్వు ఇజ్రాయేల్ ప్రజలు నడిపించాలి అని చెప్పినప్పుడు ఏంటి మోషే ఏమన్నాడు తెలుసా దేవునితో? ప్రభా, నేను మాటకారి వాడిని కాదు ప్రభా, నాకు నోటి మాంద్యం ఉంది, నాలుక మాంద్యం ఉంది, నాకు మాట్లాడు రాదు ప్రభా, నన్ను ఎందుకు ప్రభు వదిలే ప్రభా. ఒక విధంగా దేవుడు అప్పగించిన పని విషయంలో తప్పించుకుంటున్నాడని మనం చెప్పినా, ఇక్కడ మోషే గారు ప్రియరా నేను మాట నేర్పరిని కానంటున్నాడు కదా. మోషే గారు మాట నేర్పరి కాదా? ఏంటి సకల విద్యల ప్రవీణుడండి మోషే గారు. 40 సంవత్సరాలు ఐగుప్తులో పెరిగి ఐగుప్తులో సకల విద్యల ప్రవీణతను అభ్యసించిన వాడు. ఐగుప్తులో మోషే కంటే గొప్పవాడు లేడు, ఐగుప్తులో మోషేని మించినటువంటి వాడు లేడు, ఐగుప్తులో మోషేని మించినటువంటి జ్ఞానవంతుడు లేడు. ఏంటి అంతటి గొప్పవాడు ఏమన్నాడు తెలుసా? ప్రవ్వా, నేను మాట నేర్పరని కాను ప్రవ్వా. ఏంటి ఎంత తగ్గించుకుంటున్నాడు చూస్తున్నారా? అయ్యా నాకు మాట్లాడు రాదు, ఇదిగో నాకు నోటి మాంద్యం ఉంది, నాకు నాలుక మాంద్యం ఉంది, నేను సరిగ్గా మాట్లాడలేను ప్రవ్వా, నేను సరిగ్గా మాట్లాడలేను ప్రవ్వా, నన్ను వదిలే ప్రవ్వా అని అంటున్నాడు. ప్రియరా, నేనంటాను ఏంటి మోషే గారు ఐగుప్తులో 40 సంవత్సరాలు సకల విద్యల ఏంటి అభ్యసించినప్పటికీ, మోషే గారు చాలా బలవంతుడైనప్పటికీ, జ్ఞానవంతుడైనప్పటికీ, మంచి మాటకారి అయినప్పటికీ నేను మాట నేర్పనని కాను అంటున్నాడు. ప్రియరు ఎంత తగ్గించుకుంటున్నాడు ఒకసారి చూడండి. దేవుడే కనుక ఏదైనా మనకు ఒక పని అప్పగించాడు అనుకోండి, ఏ బాబు నేను ఎమ్మెల్యే చేస్తాను అన్నాడు అనుకోండి, మనకి అక్షరముక్క రాపోనా చేసేస్తాను ప్రభు అంటాం. అమ్మా నేను మన దేశానికి రాష్ట్రపతిని చేస్తున్నానమ్మా అన్నాడు అనుకోండి దేవుడు, ఏమైనా మనకి వీళ్ళు రాకపోయినా మనం ఏమంటాం? చేసేస్తాను ప్రభా, నాకు అన్నీ తెలుసు ప్రభా, నాకు అన్నీ తెలుసు. వేరా ఎన్ని తెలిసినా ఏమీ తెలియనట్టుగానే ఉండాలి. ఒక సామెత తెలుసు కదా, అన్నీ ఉన్నా ఇస్తారంట అణిగిమణిగి ఉంటుందట, ఖాళీగా ఉన్న పాత్ర ఏం చేస్తుందట? చప్పుడు చేస్తుందంట, అంటే ఓవర్ యాక్షన్ చేస్తుందన్నమాట. అన్నీ ఉన్నాయనుకోండి, అన్నీ ఉన్న ఆకు ఏం చేస్తుందంట? అణిగిమణిగి ఉంటుందట. అంటే ఏమీ లేకపోయినా ఈ పాత్ర టింగ్ టింగ్ కడగడ ఏదో చప్పుడు చేస్తూనే ఉంటుందట. ప్రియరా, ఏంటి అన్నీ ఉన్నవాడు అణిగిమణిగి ఉంటాడు, ఏమీ లేనివాడే చప్పుడు చేస్తూ అడవుడు చేస్తూ ఉంటాడు. ప్రియరా, మనము దేవుని సన్నిధిలో ప్రియరా ఎన్ని ఉన్నా కూడా ఏమీ లేని వారముగానే మనం ఉండాలి. ప్రవ్వా, ఇదిగో నా జీవితం ప్రవ్వా, నా జీవితం వ్యాపాడిది నాయనా, ఒకసారి ఈ దీనులను జ్ఞాపకం చేసుకో ప్రవ్వా, ఈ దీనురాలను జ్ఞాపకం చేసుకో ప్రవ్వా అని మనం తగ్గించుకొని మనం ప్రార్థన చేసేవారంగా ఉండాలి. పశ్చాత్తాపంతో మనం ప్రార్థన చేయాలి, కన్నీటితో మనం ప్రార్థన చేయాలి. కన్నీళ్ళు ఎవరికి వస్తాయి తెలుసా? తగ్గించుకున్న వారికి కన్నీళ్ళు వస్తాయండి. కన్నీళ్ళు ఎవరికి వస్తాయి తెలుసా? పశ్చాత్తాపంతో ఉన్నవారికి కన్నీటి ప్రార్థన వస్తుంది. నీ ప్రార్థనలో కన్నీరు లేదంటే దానికి అర్థం ఏంటి అనుకుంటున్నారు? నువ్వు తగ్గించుకోవట్లేదని. నీ ప్రార్థనలో కన్నీళ్ళే రావట్లేదంటే తగ్గింపుతనం నీలో లేదని, పశ్చాత్తాపం పడట్లేదని నువ్వు. అంటే వాక్యం వింటున్నప్పుడు కన్నీళ్ళు రావాలి, ప్రార్థన చేసినప్పుడు కన్నీళ్ళు రావాలి. మనకు స్త్రీల కొడుకులో వాక్యం చెప్తున్నాను, వాక్యం చెప్తూ ఉంటే ఏంటి మధ్యలో ప్రారంభం నుంచి ఆవిడ లేదు, కానీ ఏంటి వాక్యం మధ్యలో ఆవిడ వచ్చింది. బహుశా ఒకవేళ వాక్యం ఆమెను ప్రభావితం చేసి వాక్యం ద్వారా ఆమె ఆకర్షితురాలే వచ్చిందేమో నాకు తెలియదు, కానీ ఏంటి మధ్యలో ఆ వాక్యం మధ్యలో వచ్చి చక్కగా వాక్యం వింటుంది. వాక్యం చెప్తూ ఉంటే ఆమె కన్నీళ్లు పెట్టుకొని వాక్యం వింటుందండి. ఆశ్చర్యపోయాను. ఏంటి ఎప్పుడైతే మన జీవితంలో తగ్గింపుతనం ఉంటుందో ప్రియరా, మన కన్నీళ్ళు చెప్తాయండి సమాధానం మనకి తగ్గింపుతనం ఉందని. కొంతమందికి ప్రియరా చిన్న వయసే గర్వం, పెద్దవాళ్ళ దగ్గర తగ్గింపుతనం ఉండదు, గౌరవం ఉండదు, గర్వం. కాలు మీద కాలు వేసి కూర్చుంటారు. ఏముందిరా నీ వెనకాదంటే ఏమీ లేదు, కానీ మాటలు మాత్రం ఎలా ఉంటాయి? బడాయి మాటలు. ఏంటిరా నీ బ్రతుకంటే? నా బ్రతుకు కుక్కల చింపులు ఇస్తరాకు లాంటిది. మరి ఏంట్రా ఎంతో అవరక్షణ చేస్తున్నామంటే నేను అంతే. కొంతమంది ప్రియరా జీవితంలో తగ్గింపుతనం ఉండదు,
అణిగి మణిగి ఉండడం తెలియదు. పొగరు కొంతమందికి, అహంకారం, గర్వం. మనము దేవుని ఆరాధిస్తున్నామంటే మనకు తగ్గింపుతనం ఉండాలి. భర్త దగ్గర తగ్గింపుతనం ఉండాలి, కుటుంబంలో తగ్గింపుతనం ఉండాలి, సంఘంలో తగ్గింపుతనం ఉండాలి, సమాజంలో తగ్గింపుతనం ఉండాలి. ఎవరైనా మనతో మాట్లాడితే ఏంటి ఇతడు చాలా తగ్గింపుతంతో మాట్లాడతాడండి, ఏంటి ఈమె చాలా తగ్గింపు స్వభావము కలిగినదండి, చాలా వినయంగా మాట్లాడుతుందండి, ఎప్పుడు పొగరగా మేము చూడలేదండి. సాక్ష్యం వినబడాలి ప్రియారా. ఈరోజు ఎక్కడుంది తగ్గింపుతనం? తగ్గింపు జీవితం ఉందండి ఈరోజు. ఏండి మోషే గారు ఏమంటున్నాడు, నేను మాట నేర్పరని కాను ప్రభువా, నేను నోటి మాంద్యము కలవాడును, నాలుక మాంద్యము కలవాడును నేను. ఒక్కసారి ఇంకొక సందర్భం చూపించి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం త్వరగా తీద్దాం. 8వ అధ్యాయం 8వ వచనం చదవాలి. ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి ఒక శతాధిపతి యేసుక్రీస్తు వారిని ఏమన్నాడు తెలుసా? ప్రభువా నీలాంటి పరిశుద్ధుడు నా ఇంట్లో అడుగు పెట్టడానికి నా ఇల్లు యోగ్యమైనది కాదు, నేను పాత్రుడను కాను. ఎవరు ఆ మాట చెప్తున్నది? శతాధిపతి అంటే ఒక 100 మందికి అధిపతి, 100 డిపార్ట్మెంట్లకు ఒక నాయకుడు అండి. 100 డిపార్ట్మెంట్స్కి నాయకుడు శతాధిపతి. ఏంటి 100 డిపార్ట్మెంట్లకు 100 సంస్థలకు ఒక నాయకుడిగా ఉన్నటువంటి శతాధిపతి ఆ యేసుప్రభుని రమ్మనండి, మా ఇంటికి వస్తాడు ఆయన అనొచ్చు. మనం అయితే అలా అంటామేమో. ఒకవేళ ఆయన ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతుందంట కదా, అమ్మ ఆయన ఇలా తీసుకురండి ఒకసారి, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతాడు అనొచ్చు. ఒకవేళ మనం అలా అంటామేమో. కానీ ఆయన ఏమన్నా తెలుసా? అయ్యా ప్రభువా నీవు మా ఇంటికి వచ్చేటప్పుడు నేను పాత్రుడని కాను, నీవు ఒక్క మాట సెలవి ప్రభువా చాలు. నీవు మా ఇంటికి వచ్చేంత గొప్పవాడిని కాదు నేను, నీవు మా ఇంట్లో అడుగు పెట్టేంత ఉన్నతమైన స్థితి కాదు నాది, అంత యోగ్యుడు కాను. అయ్యా నేను పాపిస్తోండి ప్రభువా, నేను దరిద్రుడిని ప్రభువా, నేను దీనుడను. నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడం ఏంటి? నువ్వు నా ఇంట్లో అడుగు పెడితే నీ పాదం అపవిత్రపరచబడుతుందేమో. వద్దు ప్రభువా, రావద్దయ్యా. నేను నాయకుడినే కావచ్చు, 100 మందికి లీడర్నే కావచ్చు, నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టేంత యోగ్యత స్థితి నాకు లేదు ప్రభువా అని ఎంత వినయంగా చెప్తున్నాడు. చూస్తున్నారు ఆయన. మనం బోటుకి సరంగా అయ్యామనుకోండి, ఒక బోటుకి సరంగా అయితే దుమ్ములపేట నాదంటాం. మన వెనకదలు 10 మంది ఉన్నారనుకోండి, ఇంకా ఏదైనా చేస్తానంటాం. ప్రియులారా, ఒక 100 డిపార్ట్మెంట్లకు అధికారిగా ఉన్నటువంటి ఒక నాయకుడు ఎంత వినయంగా ఎంత సున్నితంగా మాట్లాడుతున్నాడో చూస్తున్నారా? కొన్నేళ్ళ సందర్భం మీకు తెలుసు, చాలాసార్లు మీకు చెప్పాను. కొన్నేళ్ళు ప్రియరా దేవుని నమ్మని వ్యక్తి, దేవుని నమ్మిన వాడు కాదు. పేతురు గారు కొన్నేళ్ళు ఇంటికి వచ్చినప్పుడు కొన్నేళ్ళు ఏం చేశాడు తెలుసా? ఏంటి పేతురు కాళ్ళ మీద పడిపోతాడు. కొన్నేళ్ళు ఏమన్నా విలువలేనుడు అనుకుంటున్నారా? కొన్నేళ్ళు ఏమన్నా పనికిమాలినోడు అనుకుంటున్నారా? కొన్నేళ్ళ యొక్క స్థితి ఏంటో తెలుసా? బైబిల్లో కొన్నేళ్ళ యొక్క అర్హత ఏంటో తెలుసా? ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కొర్నేలు, ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో అర్హత కలిగినటువంటి కొర్నేలు గారు పేతురు పాదాల మీద పడిపోతాడు. పేతురు గారు అపోస్తుడని తెలుసుకొని ఆయన పాదాల మీద పడిపోతాడు. ప్రియారా, ఎంత తగ్గించుకుంటున్నాడు చూస్తున్నారా ఒక సేవకుడి దగ్గర పేతురు, కొర్నేలు. ఒక దైవజనుడు ప్రియరా ఆ ఇంటికి రాగానే కొర్నేలు ప్రియ లోకంలో ఎంతో ఉన్నతమైన వాడు, ఎంతో స్థితిగతులు కలిగిన వాడు, పాదాలు పట్టుకుంటున్నాడు, పాదాల మీద పడిపోయాడు కొర్నేలు. ఏం నేర్పిస్తుంది కొర్నేలు జీవితం మనకు? వాక్యానికి ఎప్పుడైనా మనం అలా సరెండర్ అయ్యామా? వాక్యం మీద ప్రియ వాక్యం మనం హత్తుకున్నామా? వాక్యాన్ని పట్టుకొని
ప్రభా ఇంత గొప్ప వాక్యం నా కోసం ఇచ్చావయ్యా. ఇదిగో నా జీవితంలో తగ్గింపు లేదు, నా జీవితంలో తగ్గింపుతనం లేదు ప్రభా. ఇదిగో నీ వాక్యం నాకు వినిపించావు, ఇక్కడి నుంచి నాలో తగ్గింపుతనం ఉంటుంది ప్రభా అని ఏ రోజైనా మనం వాక్యాన్ని పట్టుకొని బ్రతిమలాడామా? ప్రియులారా, క్రైస్తవులుగా మనము కొనసాగుతున్నామంటే, దేవుని ప్రజలముగా మనము గుర్తింపు పొందుతున్నామంటే తగ్గింపుతనం ఉండాలి. ఒకవేళ నీకు పలుకుబడి ఉండొచ్చు, మంచి మాటకారితనం ఉండొచ్చు, మంచి జ్ఞానం ఉండొచ్చు, నీకు మంచి టాలెంట్ ఉండొచ్చు, ఎన్నున్నా కూడా నువ్వు తగ్గింపుతనము కలిగి ఉంటే నువ్వు గొప్పవాడిగా ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్ని ఉన్నా నీవు తగ్గించుకొని జీవిస్తే నీవు అందరికంటే ఉన్నతంగా నీవు జీవిస్తావు, అందరికంటే ఉన్నతంగా నీవు ఉంటావు. అందరికంటే ఉన్నతంగానే దేవుడు నీ స్థితిని, నీ బ్రతుకును, జీవితాన్ని నడిపిస్తాడు దేవుడు. ప్రియరా, భక్తులకు ఆ ట్రిక్ తెలుసండి. భక్తులకు ప్రియరా, బైబిల్లో ఒక మాట ఉంది కదా, ద్వితీయోపదేశ కాండమా, నేను తోకగా ఉన్న వారిని తలగా చేస్తానంటాడండి ఆయన. తగ్గించబడుతూ ఉంటే హెచ్చించబడతావు. నువ్వు హెచ్చించుకుంటే ఏం చేస్తావు? తగ్గించబడిపోతావు. ప్రియరా, నాకు తెలుసు అండి. మా నాన్న చాలా, మాకు బోటు ఉన్నప్పుడు, వ్యాపారం ఉన్నప్పుడు ఏంటి, మాకు మంచి స్థితి ఉన్నప్పుడు ఏంటి, మా నాన్నగారు ఇతరులను చూసి ఎటకారం, అవహేళన, అవమానకరంగా ఏంటి ఎంతో మాట్లాడుతుండేవాడు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అంత పొగరుండబట్టే దేవుడు ఇలాంటి స్థితిని ఇచ్చాడు అనిపిస్తుంటుందండి అప్పుడప్పుడు. నాకు ఎవరైనా కావచ్చు. గర్వం ఎక్కువైపోతే, మనం హెచ్చించబడిపోతూ ఉంటే దేవుడు తగ్గించేస్తాడు మనలను. మనము తగ్గించుకుంటే మనల్ని ఆశీర్వదిస్తాడు. నేను ఎంతోమంది చూస్తుంటానండి. ఎంతోమంది మా నాన్నగారి దగ్గరికి వచ్చి చేతులు కట్టుకుని నిలబడేవారు. మా నాన్నగారు ఆ కొలుగొడ్ల దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటే మా నాన్నగారు వెనకాతల తిరుగుతూ, ఎంతోమంది ఈరోజు వారు ఎంతో మంచి మంచి స్థితిలో ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? వారు తగ్గించుకొని ఉన్నారు, తగ్గించుకొని జీవించారు. ఇప్పటికీ వాళ్ళు అలాగే ఉన్నారండి, తగ్గించుకొని మాట్లాడతారు, తగ్గించుకొని జీవిస్తుంటారు. ప్రియా, మన జీవితంలో తగ్గింపుతనం ఉంటే మనం హెచ్చించబడతాం, హెచ్చించబడిపోతూ ఉంటే మనము తగ్గించబడిపోతూ ఉంటాం. నా దగ్గర అది ఉంది, నేను ఎవరిని లెక్క చేయను అన్నావా, ఇంక అయిపోయావు. ఇంకెవడు నిన్ను పైకి లేపలేడు. కనుక ప్రియరా, బైబిల్లో ఎంతో గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవారు, అబ్రహాము గారు కానివ్వండి, ఒక పౌలు గారు కానివ్వండి, మోషే గారు కానివ్వండి, దావీదు గారు కానివ్వండి, ఎంతోమంది భక్తులు, కొర్నేలు గారు కానివ్వండి, శతాధిపతి గారు కానివ్వండి, ఇంకా చాలామంది ఉన్నారు ప్రియరా. వారందరూ ఎంతో తగ్గించుకున్నారు. యేసుక్రీస్తు వారే తగ్గించుకున్నారు కదా. యేసుక్రీస్తు వారి ప్రియరా, ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడై ఉండి కూడా ఆయన ఈ లోకంలో ఒక మానవునిగా బ్రతికాడు, ఒక మానవునిగా జీవించాడు. ఆయనకు ఉండడానికి ఇల్లు లేదు, కుటుంబంలో సరైన విలువ లేదు ఆయనకు. నేను ఎవరిని అనుకున్నావు? సర్వోన్నత దేవుని కుమారుని అన్నాడా? అనలేదు ఆయన. ఏంటి నా మాటకి ఎదురు చెప్తున్నారు మీరు? నేను ఒక్క మాట మాట్లాడేనా పంచభూతాలు కంపించాయి, జాగ్రత్త అన్నాడా? హింసిస్తూ ఉన్నా, తిడుతూ ఉన్నా, కొడుతూ ఉన్నా తగ్గించుకున్నాడు కదా. ఎంత తగ్గించుకొని జీవించాడు కదా యేసుక్రీస్తు వారు. ప్రియరా, యేసుక్రీస్తు వారికి అధికారం ఉంది, దేవుడు అధికారం ఇచ్చాడు యేసుక్రీస్తు వారికి. యేసుక్రీస్తు వారు ఎటువంటి రోగాన్ని నయం చేయగల శక్తినిచ్చాడు దేవుడు, దెయ్యాల నుంచి విడిపించే శక్తినిచ్చాడు. ఎలాంటి వారినైనా బాగుతే శక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు వారు తగ్గించుకొని జీవించాడు. ప్రియరా, ఎంత తగ్గించుకున్నాడు తెలుసా? ఆయన తగ్గించుకోబట్టే మనం రక్షించబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన తగ్గించుకోబట్టే మనం రక్షించబడ్డాం. ఆయన ఎందుకు తగ్గించుకున్నాడు తెలుసా? నీ నిమిత్తము, నా నిమిత్తం ఆయన తగ్గించుకున్నాడు. మరి మనం ఎవరి నిమిత్తం తగ్గించుకుంటున్నాం? భార్య దగ్గర తగ్గింపుదనం ఉందా? భార్య మాటకి విలువ ఉందా? భార్య ఎలా చూస్తున్నావు ఈరోజు? అరటికాయ తొక్కలాగా, సాంబార్లో కరేపాకులాగా తీసేస్తుంటారు కొంతమంది. నీకు భర్త అంటే భయం ఉందా? భర్త దగ్గర వణుకుతున్నావా? భర్త దగ్గర నీకు విధేయత ఉందా? లేదో. ప్రియరా, దేవుడు రాయించాడు,
భర్త తన ధర్మాన్ని పాటించాలి, భార్య తన ధర్మాన్ని పాటించాలి. ఎవరు ధర్మాన్ని వారు సక్రమంగా పాటిస్తారో ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది, ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. దేవుడు ఈ మాటలో మనందరి హృదయాల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్, ఆమేన్.